హాయ్ అండి. వెల్కమ్ టు అభి బాబీ వ్లాగ్స్. ఇదైతే సండే రోజు ఆఫ్టర్నూన్ మినీ బ్లాగ్ అండి. ఇంకా నేను మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చిస్తే చికెన్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసాను అనమాట. చికెన్ మంచిగా వాష్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. చికెన్ వాష్ చేసిన తర్వాత అందులోకి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ధనియాల పొడి, ఇంకా కొంచెం సాజీరా, 2 లవంగాలు, 2 ఇలాచి అన్నీ వేసి కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే పెరుగు వేసి అన్ని మంచిగా మ్యాగ్నేట్ చేసి పక్కన ఉంచాను. ఎప్పుడు ఇలాగే కాదు, కొన్నిసార్లు వెరైటీగా కూడా చేస్తాను. ఈసారి అయితే ఇలా చూపిస్తున్నానమాట. చాలా స్టైల్లో చికెన్ కర్రీ చేస్తానండి. ఇంకా ముందు ముందు అన్ని వీడియోస్ పోస్ట్ చేశానమాట. ఈరోజు అయితే ఇలాగ చేస్తున్నానమాట. ఇంకా ఇవన్నీ వేసేసి కొంచెం నిమ్మకాయ పిండుకొని మంచిగా కలుపుకొని మ్యాగ్నేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. పెరుగు ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేనైతే పెరుగు వేస్తున్నాను అనమాట. పెరుగు వేయడం వల్ల మనము కొబ్బరి పొడి వేయకుండా ఉంటుంది. కొబ్బరి పొడి వేసే ప్రాసెస్ ఇంకా వేరేలా ఉంటుంది. అది కూడా నెక్స్ట్లో చూపిస్తాను. ఇదంతా మంచిగా మ్యాగ్నేట్ అయిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇంతలోపు ఇంకా అది మ్యాగ్నేట్ అయ్యేలోపు నేను ఇంట్లో కొంచెం వేరే వర్క్ ఉంటే చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలకు ఫ్రెష్ అప్ చేసేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. పనులన్నీ అయిపోయాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ వంట స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడైతే వంట చేస్తున్నాను అనమాట. ఇక్కడ అదే చికెన్ కర్రీ మ్యాగ్నేట్ చేసి పెట్టాను కదా, అదైతే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అది కూడా చాలా సింపుల్ ప్రాసెస్. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఉల్లిపాయలు కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న ఉల్లిపాయలను మంచిగా ఆయిల్లో వేసుకొని మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయలు, కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా మ్యాగ్నేట్ చేసి ఒక సైడ్ బిర్యానీ కూడా చేస్తున్నాను అనమాట. ఇంకా ఇదైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా రైస్ కూడా అయిపోయింది. ఇంకా పిల్లలు ఆకలితో ఉన్నారు. ఇంకా మంచిగా కూర్చొని అయితే భోజనం చేసేసాం ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.